కుకట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాల కూల్చివేతలు ముగిశాయి. నల్ల చెరువు ఆనుకుని ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించేశారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. తమకు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో చెరువుతో పాటు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇవాళ అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూకట్పల్లి పరిధిలోని నల్ల చెరువు వద్ద హైడ్రా అధికారులు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి 16 బిజినెస్ ఓరియంటెడ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి నిర్మాణాల మొత్తాన్ని కూడా దాదాపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే 5 గంటల పాటు శ్రమించి కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే మొత్తం ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ వాస్తవానికి నల్ల చెరువుని ఆనుకుని దాదాపు ఈ 16 ఏవైతే షెడ్స్ కనిపిస్తూ ఉన్నాయో ఈ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు అన్నివి కూడా ముఖ్యంగా ఆ క్యాటరర్స్కి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినవి. అంటే ఎవరైతే కొంత ఫుడ్ను ఇక్కడ నుంచి తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేటువంటి వ్యాపారాలను ఎక్కువగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కొంత నల్ల చెరువుని ఆనుకొని మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలోను అలాగే బఫర్ జోన్లో ఉన్న కారణంగానే ఒకవైపున అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ను కలెక్ట్ చేసుకొని ఆ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయటం జరిగింది. దాదాపు భారీ పోలీసు బందోబస్తు, మరోవైపున హైడ్రా అధికారులతో పాటు పెద్ద ఎత్తున డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ పర్యవేక్షణలోనే యొక్క కూల్చివేతల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరైతే ఇక్కడ వ్యాపారాలను నిర్వహించేటువంటి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత అడ్డు తగిలేటువంటి ప్రయత్నం చేశారు. పైగా తాము ఈ మధ్యనే యొక్క బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నాము, అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది, సో వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు ఎలా కూల్చివేస్తారు అని అంటూ కూడా వాళ్ళు కొంత హైడ్రా అధికారులకు అడ్డు తగిలేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి పోలీసు బృందాలు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. కొంత చెదరగొట్టి ఎవరైతే కొంత వాళ్ళను అంటే విధులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేశారు. భారీ బందోబస్తు మధ్య పూర్తిగా దాదాపు 5 గంటల పాటు శ్రమించిన అనంతరం యొక్క 16 నిర్మాణాలని, అంటే ముఖ్యంగా 27 ఎకరాల నల్ల చెరువులో 7 ఎకరాలు 4 ఎకరాల పాటు బఫర్ జోన్లో ఉంది, 3 ఎకరాల పాటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. కాబట్టి ఆక్రమించినటువంటి 7 ఎకరాల్లోనే 25 భవనాలు ఉన్నాయి, మరోవైపున 16 వ్యాపారాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక 25 ఏవైతే జన నివాసాలుగా ఉన్నటువంటి భవనాలు ఉన్నాయో వాటిని కొత్తగా వచ్చినటువంటి జీవో ప్రకారం వాటిని వదిలివేయడం జరిగింది. సో మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్కు మధ్య కూల్చివేతలు జరిగినటువంటి ఆ ప్రాంతానికి ఆనుకునే కొన్ని భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జనాలు నివసిస్తున్నటువంటి భవనాలు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి జీవో ప్రకారం ఆ భవనాలను మినహాయించి వ్యాపారాలు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక ఇప్పుడు అధికారులు అప్పటికే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే నిర్లక్ష్యం వహించి హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేసేంత వరకు కూడా అట్లా ప్రేక్షక పాత్ర వహించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూల్చివేసిన తర్వాత తమ సామాగ్రిని కొంతమంది కూలీలను పెట్టి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఇవాళ ఆదివారం తెల్లవారుజాము నుంచి ఇటు నల్ల చెరువు కూకట్పల్లి పరిధిలోను, మరోవైపున అమీన్పూర్ పరిధిలోను ఇలా 2 చోట్ల యొక్క నిర్మాణాలను మొత్తం ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే కొంతమంది ఇక్కడ తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. గతంలో జీవో రాకముందు ఇలా తాత్కాలిక నివాసాలను కూడా కూల్చివేసినప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి జీవోని ప్రకారం ఎవరైతే కొంతమంది నిరుపేదలు ఇట్లా తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారో సో ఆ యొక్క నిర్మాణాలు మాత్రం ఎటుకు కూల్చకుండా వాటిని అలాగే వదిలివేయటం జరిగింది. కేవలం చెరువుకి బఫర్ జోను అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, అంటే కేవలం వ్యాపారాలు చేస్తున్నటువంటి నిర్మాణాలు మాత్రమే కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఎక్కడైతే ప్రభుత్వ భూమిని అలాగే చెరువులను ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా హైడ్రా కూల్చివేస్తోంది. కెమెరా పర్సన్ సంజయ్తో రత్నకుమార్, కూకట్పల్లి నల్ల చెరువు నుంచి.